హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి లాస్ట్‌లో కుట్లు వేసేటప్పుడు కొలతలు ఏ విధంగా తీసుకోవాలో, ఫస్ట్ కుట్లు వేయడానికి కొలతలు ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూస్తానండి. మనకిచ్చిన కొలత బ్లౌజ్ ఉంటది కదండీ! దాన్ని మనం కుట్టే బ్లౌజ్‌కి ఈ విధంగా ఉక్సుల పట్టికెళ్ళి ఉక్సుల పట్టి అనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉక్సుల పట్టికెళ్ళి ఉక్సుల పట్టి కరెక్ట్ కొలత అయితే తీసుకోవాలండి. అది ఎంత ఉంటే అంత అనమాట. అలాగే కాజాల పట్టికెళ్ళి కూడా అనమాట. మనం కొలత ఇచ్చిన బ్లౌజ్ ఉంటది కదండీ! ఆ బ్లౌజు మనం కుట్టే బ్లౌజుని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. కాజాల పట్టికెళ్ళి కూడా ఈ విధంగా సేమ్ మనం అదే విధంగా తీసుకొని అయితే మార్క్ అయితే వేసుకోవాలి. ఉక్సుల పట్టికెళ్ళి ఉక్సులది తీసుకోవాలి. కాజాల పట్టికెళ్ళి కాజాలది తీసుకోవాలన్నమాట. కరెక్ట్ పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వలన మనకి చెస్ట్ భాగం అనేది కరెక్ట్గా వాళ్ళది కొలత ఏ విధంగా ఉందో ఆ విధంగా కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనము వెనికిల్ భాగాన్ని చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్లౌజ్ని ఈ విధంగా మార్చి మనకి కొలత బ్లౌజ్ ఇచ్చింటారు కదండి, ఆ కొలత బ్లౌజ్ని కూడా చూడండి సేమ్ వీపుకు ఎంత ఉందో వీపు భాగం అనమాట. వీపు భాగాన్ని ఈ విధంగా మార్చుకొని మనకి కొలత అయితే పెట్టేసుకోవాలి. మనం కుట్టే బ్లౌజ్కి కొలత అయితే కరెక్ట్ కొలత అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచ్ అయితే ఎక్కువ కూడా తీసుకోవాలన్నమాట. ఆ 1 ఇంచ్ ఎక్కువ ఎందుకంటే వెనకిల్ సైడ్ నేను బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత టక్స్ వేయడానికి అనమాట. ఈ విధంగా సెంటర్లో టక్స్ వేయడానికి కోసమని మనకు కరెక్ట్ కొలత వచ్చిన దానికంటే ఒక కొలత పెట్టుకొని కరెక్ట్ కొలత మళ్ళీ 1 ఇంచ్ అయితే ఎక్కువైతే మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా ఉక్సుల పట్టిది ఉక్సుల పట్టి, కాజాల పట్టిది కాజాల పట్టి, వెనికిల్ భాగంది ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాతనే మనం లాస్ట్లో కుట్లు అయితే వేయాలండి. అంతేనండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి. బాయ్.